యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్లో ప్రస్తుతం మనం ఉన్నాం. చూడొచ్చు ఇక్కడ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు అయితే పూర్తిగా వస్తున్నాయి. చూసుకోవచ్చు ఫ్యాన్స్ అయితే ఇప్పటికే చాలామంది అయితే వేదిక వద్దకైతే చేరుకున్నారు. అటు ఎంఐపీ కావచ్చు, వివిఐపీ కావచ్చు, విఐపీ ఇలా కేటగిరీల వారీగా వాళ్ళు కేటాయించిన సీట్లతో వాళ్ళు కూర్చున్నారు. ఫ్యాన్స్ అయితే భారీ ఎత్తున అయితే తరలి వచ్చారు. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఒకవైపు ఎన్టీఆర్ కట్అవుట్, మరోవైపు హృతిక్ రోషన్ కట్అవుట్. అక్కడ రెండు విధాలుగా కట్అవుట్స్ అయితే పెడుతున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు పోటీగా ఉన్నట్టుగా కూడా కట్అవుట్స్లో అయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు శ్రేయస్ మీడియా అయితే ఇప్పటికే ఏర్పాట్లను అయితే పూర్తి చేస్తుంది. ఎందుకంటే ఫ్యాన్స్ భారీ ఎత్తున తరలి రావడంతో ఈసారి ఇటువైపు ఒక ఎల్ఈడి స్క్రీన్, అటువైపు ఒక ఎల్ఈడి స్క్రీన్, ఎందుకంటే అక్కడ వేదిక మీద కనిపించిన వాళ్ళకి ఎవరైనా స్క్రీన్స్లో చూసుకునే విధంగా అయితే ఎల్ఈడి స్క్రీన్లు అయితే 2 ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇప్పటికే అక్కడ ఏదైతే పర్ఫార్మెన్సెస్ ఉన్నాయో రిహార్సల్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇటు వేదిక వద్ద మీదకు అటు ఎన్టీఆర్ వచ్చే వేదిక కూడా అయితే సిద్ధమవుతోంది. చూసుకోవచ్చు భారీ ఎత్తున అయితే ఇక్కడ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్ అయితే, ఎందుకంటే ఇదే నెలలో మనకి కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గత నెలలో జరిగింది. దానికి సంబంధించిన కూడా కింగ్డమ్కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ మించి, ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ ఎత్తున భారీ సంఖ్యలో చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఒక పబ్లిక్లో ఫ్యాన్స్ని కలవబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ఇటు దేవరా టైంలో కూడా అసలు ఎన్టీఆర్ని కలవడానికి చాలామంది అభిమానులు తరలి వచ్చారు. కానీ అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఎన్టీఆర్ ఆ ఈవెంట్కి హాజరు కాకపోవడంతో అప్పుడు ఫ్యాన్స్ అయితే నిరాశ చెందారు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ను వేదిక మీద చూసే అవకాశం రావడంతో ఫ్యాన్స్ అయితే ఉత్సాహంగా ఉన్నారు. వర్షం పడుతుందనే సూచనలు ఉన్నా కూడా వాటిని కూడా లెక్క చేయకుండా ఫ్యాన్స్ అయితే వచ్చారు. ఫ్యాన్స్ కోరిక అసలు వర్షం కూడా అంటే పడకపోయే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇటు ఇంత క్రౌడ్ ఒకసారి చూసుకోవచ్చు, మనకి అక్కడ ఒక వేలాది మందిగా అభిమానులు అయితే తరలి వచ్చారు. అభిమానుల ఉత్సాహం చూడొచ్చు మనకు విజువల్స్లో. చాలామంది ఎన్టీఆర్ కటౌట్లు తీస్తూ మనకు ఎన్టీఆర్ కటౌట్లు పట్టుకొని ఎన్టీఆర్ అంటూ అరుస్తున్నారు. కొంతమంది సీఎం అంటూ కూడా నినాదాలు చేసుకున్నారు. చూడొచ్చు మనకు విజువల్స్లో భారీ ఎత్తున అయితే ఫ్యాన్స్ అయితే తరలి వచ్చారు. తొలిసారి చాలా గ్యాప్ తర్వాత RRR తర్వాత ఎన్టీఆర్ ఇలా బయట ఒక వేదిక మీద ఫ్యాన్స్ని కలవబోతున్న నేపథ్యంలో ఇదైతే ఫ్యాన్స్ అయితే చాలా ఒక వరదలాగా అయితే తరలి వచ్చారు. చూసుకోవచ్చు మనకి కట్అవుట్స్ కూడా బ్యాక్ సైడ్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కట్అవుట్స్ కూడా కనిపిస్తున్నాయి. చాలా క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్కి తగ్గట్టుగానే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఎలాంటి తొక్కిసలాట్లు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే నిర్వహించారు. ఏర్పాట్లు కూడా చాలా గ్రాండ్గా అయితే నిర్వహించారు. చూడొచ్చు అటు ఎన్టీఆర్ కట్అవుట్ అయితే ఒక ఫ్యాన్ అయితే ఎన్టీఆర్ ఇమేజ్ని అయితే ప్రదర్శిస్తున్నారు. అక్కడ చాలామంది ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు వస్తాడని అయితే ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ని ఒకసారి దగ్గర నుంచి చూస్తే చాలని అభిమానులు ఎంతోమంది వచ్చారు. ఇటు ఏపీ నుంచి, రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి అయితే చాలామంది తరలి వచ్చారు. ఫ్యాన్స్ అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ను చూస్తామా, ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ వస్తాడా అని ఉత్సాహం అయితే ఫ్యాన్స్లో కనిపిస్తుంది. చూడొచ్చు వేదిక, ఒకసారి చూడొచ్చు వేదిక అయితే మరి కాసేపట్లో రెడీగా, ఎందుకంటే 6 గంటలకు ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడైతే టైం 5 గంటలకు కావస్తుంది. మరి 1 అవర్లో అయితే మొత్తం ఏర్పాటు అయితే పూర్తి అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 7 గంటలకు ఈవెంట్ 80% స్టార్ట్ చేసేందుకైతే ఏర్పాటు అయితే చేస్తున్నారు. గెస్టులు కూర్చునేందుకైతే ఇక్కడ చూడొచ్చు, గెస్టులు కూర్చోడానికి రిజర్వ్డ్ అయితే ఇక్కడ సోఫాలు అయితే ఇక్కడ సిద్ధం చేశారు. ఎన్టీఆర్ ఇక్కడ మరి కాసేపులో ఈ వేదిక దగ్గరికి అయితే రాబోతున్నారు. ఫ్యాన్స్ అయితే భారీ సంఖ్యలో అయితే తరలి వచ్చారు. ఈవెంట్ అయితే ఈ ఇయర్లో ఇదే పెద్ద ఈవెంట్ అనేలా కూడా అయితే చేస్తున్నారు. భారీ ఎత్తున మనకు చూసుకోవచ్చు, ఇక్కడ ఫ్యాన్స్ భారీ ఎత్తున అయితే తరలి వచ్చారు. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ వస్తాడో, ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ని చూస్తామని అయితే ఫ్యాన్స్లో అయితే ఆ ఉత్సాహం అయితే కనిపిస్తుంది. చాలా గ్రాండ్గా అయితే ఈవెంట్ అయితే నిర్వహిస్తున్నారు. అటు బెలూన్స్ కూడా ఏర్పాటు చేశారు. వార్ 2కి సంబంధించి బెలూన్స్ ఏర్పాటు చేశారు. వేదిక వద్ద పోలీస్ గ్రౌండ్స్లో, యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్లో ఎప్పుడూ లేనంత విధంగా ఇక్కడ భారీ అయితే చూస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఫ్యాన్స్ అయితే వరదలాగా తరలి వచ్చారు. చాలామంది అభిమానులు ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళు ఎప్పుడెప్పుడు ప్లాన్ చేసుకుని ఈవెంట్, ఎందుకంటే దేవరాలో కూడా ఎన్టీఆర్ను చూడాలి కనీసం ఈసారైనా వార్లో ఎప్పుడైనా ఎన్టీఆర్ను చూడాలనే ఉద్దేశంతో చాలామంది అభిమానులు ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి చాలామంది అయితే అభిమానులు తరలి వచ్చారు. నీరజ్తో గంగాధర్, మెగా 9 టీవీ, హైదరాబాద్.